నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై లోక్సభలో గందరగోళం. చర్చకు విపక్షాల పట్టు, తిరస్కరించిన స్పీకర్. చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ. పరిష్కారం కాని విభజన సమస్యలపై చర్చించే అవకాశం. విజయవాడ సింగ్ నగర్ మదర్సాలో విద్యార్థి మృతి. కలుషిత ఆహారమే కారణమని తల్లిదండ్రులు ఆందోళన. కర్ణాటకలో లారీని ఢీకొన్న వ్యాను, 13 మంది మృతి. హవారీ జిల్లా గుండెనహల్లి క్రాస్ వద్ద దుర్ఘటన. ఢిల్లీ విమానాశ్రయ టెర్మినల్ బాధితులకు కేంద్రం పరిహారం. మృతులకు 20 లక్షలు, గాయపడ్డ వారికి 3 లక్షలు సాయం. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ భేటీ మర్యాదపూర్వకమే అని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే రాధాకృష్ణన్ చంద్రబాబు సమావేశంలో ఇప్పటికీ పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తెలుగు వెలుగు నరసింహారావు పునాదులు వేశారని కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 7 ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల చేయాలని నిర్ణయించగా పోలవరంపై తొలి శ్వేతపత్రం ఇవ్వనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలి క్షేత్రస్థాయి పర్యటన కింద పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల స్థితిగతులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో పోలవరానికి జరిగిన నష్టంపై అన్ని వివరాలను ప్రజల ముందుంచనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఎదురయ్యే సవాళ్లను వివరించనున్నారు. అన్ని శాఖలపై సమీక్షలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మొదటగా వైద్యారోగ్య శాఖపై సాయంత్రం సమీక్ష చేయనున్నారు. వైద్య శాఖ ప్రక్షాళనకు చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలపై మంత్రి సత్యకుమార్తో పాటు ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా తెలుగు యువత కార్యదర్శి కొమర శివపై దాడి వ్యవహారంలో పోలీసులు కేసు పెట్టారు. బుధవారం రాత్రి మాచర్ల కోర్టు వద్ద నిలబడి ఉన్న తనపై పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లి దాడి చేశారంటూ శివ ఫిర్యాదు చేశారు. అధికారం పోయినా ఇంకా అహంకారం తగ్గని పిన్నెల్లి దాడుల సంస్కృతి కొనసాగిస్తున్నారంటూ శివ ఆవేదన వ్యక్తం చేశారు. నేను గత 5 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నాను. నన్ను పెట్టని ఇబ్బంది లేదు. పిన్నెల్లి బ్రదర్స్ స్టేషన్లో ప్రతిసారి కేసు ఎక్కడ జరుగుతుందో ఏ కేసులో ఇరికిద్దామని ఇంట్లో కంటే జైల్లో ఎక్కువ గడిపిన రోజులు ఉన్నాయి. నా భార్య పిల్లలను వదిలేసి ఊరు దాటిపోయి బతికి రోజులు కూడా ఉన్నాయి. అలాంటి నన్ను పక్కనే కోర్టు అని చెప్పేసి ఏదా గుంపులుగా ఉన్నారని వెళ్ళి నిలబడ్డందుకు అక్రమంగా వీడు టీడీపీ కార్యకర్త, వీడెందుకు ఉన్నాడు అని చెప్పేసి సహించలేక అధికారం కోల్పోయినా కానీ అదే అహంకారంతో నేనేం చేసినా చెల్లుద్ది అనేది కవింపు చర్యల్లో భాగంగా నా మీద దాడి చేయడం జరిగింది. మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అతను చేయని అవినీతి లేదు. అన్నదమ్ము పిన్నెల్లి బ్రదర్స్ అంటేనే అవినీతికి అరాచకం, పరాకాష్టం. ఓర్చుకోలేని తనంతో ఓటమి భయంతో అవినీతి డబ్బుంది, కోట్లల్లో నేను ఏదైనా బెయిల్ తెచ్చుకోగలను అని ఉద్దేశాలు రెచ్చగొట్టే రీతిలో మాజీ శాసనసభ్యుడు రాత్రి చేయడం జరిగింది. అసలు అతను దాడి చేస్తున్నా కానీ పోలీసు శాఖ యథేచ్ఛగా చూస్తున్నారు తప్ప ప్రతి దాడి నా మీద చేశారు పోలీసు వాళ్ళు. అతన్ని ఏం పట్టించుకోకుండా కామ్ కోర్టులోకి తీసుకెళ్లారు తప్ప అతను ఎందుకు అట్టగట్టామని ఏదో సింపుల్ చిన్న కేసు కట్టారు నా మీద దాడి చేస్తున్నా కానీ. అంటే తరగరాని తరిగితే నా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి. పోలీస్ శాఖ ఇప్పటికీ పద్ధతి మార్చుకోలేదు. నాకు తగిన న్యాయం చంద్రబాబు నాయుడు సీఎం గారు, మా ఎమ్మెల్యే గారు జోలకంటి గారు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను.
ఐదేళ్లు పరదాల మాటున పాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శాసనసభ నియమాలు పాటించని జగన్ ప్రతిపక్ష హోదా కావాలని లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. నిబంధనల ప్రకారం జగన్కు ప్రతిపక్ష హోదా రాదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో వైకాపా కార్యాలయాలు కట్టుకోవడం దారుణమని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. కానీ ఏనాడు కూడా శాసనసభకి తెరలు వలలు లేకుండా ఆయన శాసనసభలో అడుగు పెట్టలేదు. శాసనసభకు వచ్చిందే తక్కువ. శాసనసభ ప్రాంగణానికి వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక వల కట్టాడు. ఆర్ముడు పోలీసుని పెట్టారు. ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని అడగడం. ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను, నా వెనక ఒక 10 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఆ పార్టీకి ఒక గుర్తింపు ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక లెటర్ రాశాడు అంతే. ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకు రాదు. దానికి కావలసినటువంటి సంఖ్యాబలం ఆయనకి లేదు. ఆయన పార్టీకి ఆయన శాసనసభ ఫ్లోర్ లీడర్ గా ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ శాసనసభ నియమాలు పాటించలేదు, విలువ ఇవ్వలేదు. ఆయన సలహాదారులు కూడా అటువంటి వాళ్ళేనయ్యా. ఎక్కడ పడితే అక్కడ మా పార్టీ కార్యాలయాలు మా ఇష్టం అనే రకంగా ప్రభుత్వ స్థలాల్లో ఏ రకమైన నియమ నిబంధనలు లేకుండా, బిల్డింగ్ ప్లాన్స్ కి అప్రూవల్ లేకుండా ఏ విధంగా అంత ప్యాలెస్లు కడుతున్నారు. విజయవాడలో దారుణ హత్య జరిగింది. బృందావన కాలనీలో నడి రోడ్డుపై వ్యాపారిని ఓ యువకుడు కర్కశంగా హతమార్చాడు. భవానీపురంలోని చెరువు సెంటర్కు చెందిన శ్రీ రామచంద్ర ప్రసాద్ బృందావన కాలనీలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయన కుమార్తె దార్శిని ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మణికంఠకు ఇన్స్టాలో దార్శినితో పరిచయం ఏర్పడింది. 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తెను మందలించాడు. తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను హెచ్చరించాడు. కొద్ది రోజులుగా దార్శిని అతడిని పక్కన పెడుతూ వస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించడంతో మణికంఠ పగ పెంచుకున్నాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో శ్రీరామచంద్ర ప్రసాద్ దుకాణాన్ని మూసేసి కుమార్తెను తీసుకుని ఇంటికి బయలుదేరారు. పగతో రగిలిపోతున్న మణికంఠ కత్తి తీసుకుని దుకాణ సమీపంలో దారి కాచి తండ్రి కూతుళ్లు స్కూటర్పై వస్తుండగా ఎదురుగా వెళ్లి బైక్తో ఢీకొట్టాడు. కింద పడిపోయిన శ్రీరామచంద్రప్రసాద్పై కత్తితో వేటు వేశాడు. రోడ్డుపై పడిన తండ్రిని దార్శిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టిన విచక్షణారహితంగా నరికాడు. తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతారని దార్శిని హెచ్చరించాడు. దార్శిని అరుపులు విన్న స్థానికులు అక్కడికి రాగానే మణికంఠ పరారయ్యాడు. శ్రీరామచంద్రప్రసాద్ను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా కౌతాలంలో తాగునీరు దుర్వాసన వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగే నీటిలో మురుగు కలుస్తోందని, పురుగులు కూడా వస్తున్నాయని వాపోయారు. 10 రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారని, అవి ఎలా సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. జనసేన మండల నాయకుడు రామాంజనేయులు తాగునీటిని పరిశీలించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు విరతులు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలు చెప్పుకునేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే యువనేతను నేరుగా కలిసి సమస్యలు విన్నవించేందుకు బారులు తీరారు. విశాఖ జిల్లా దువ్వాడలో 4 కోట్ల విలువైన 84 సెంట్ల భూమిని గత వైకాపా ప్రభుత్వ అండతో వెంకటరమణ, రావి సత్యనారాయణ కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని శ్రీనివాసరావు, తాతారావు లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సిఐబి శ్రీనివాసరావు అండతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి భూమిని ఆక్రమించారని వాపోయారు. విద్యుత్ షాక్తో 2 చేతులు కోల్పోయిన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఎర్రబాలెంకు చెందిన రవీంద్ర నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. తొలగించిన వితంతు పెన్షన్ పునరుద్ధరించాలని పోలకంపాడుకు చెందిన అనవాయమ్మ, హైమావతి మంత్రిని కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె వైద్యానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా కోవెలమూడికి చెందిన కమలాకర్రావు కోరారు. ప్రతి ఒక్కరి సమస్యను సావధానంగా విన్న యువనేత పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో 2వ రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలులకు ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైకప్పు కూలి కార్లపై పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. బాధితులకు కేంద్రం పరిహారం ప్రకటించింది. ఢిల్లీలో 2వ రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ ఉదయం కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ విమానాశ్రయ 1 టెర్మినల్ పైకప్పు కూలి కింద ఉన్న కార్లపై పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 4 గాయపడ్డారు. రూఫ్ షీట్, సపోర్ట్ బీమ్లు ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న ఢిల్లీ అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. టెర్మినల్ 1 నుంచి అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా చెక్-ఇన్ కౌంటర్లను మూసివేశారు. దేశీయ విమాన సేవలు మాత్రమే జరిగే టెర్మినల్ 1లో సర్వీసులను మధ్యాహ్నం 2 గంటల వరకు రద్దు చేసినట్లు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. పైకప్పు కూలిన ఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నామని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 20 లక్షలు, గాయపడ్డ వారికి 3 లక్షల పరిహారం ప్రకటించారు. T1 कल तक हम पूरी तरह से इंस्पेक्शन करवाएंगे. अभी तो पूरा इवैक्यूएट कर दिया है, कोई आदमी नहीं है अंदर, तो पूरा बिल्डिंग का इंस्पेक्शन पूरी तरह से होगा. उसके लिए थोड़ा टाइम लेंगे, तो इसलिए जब तक ये बंद है अभी T2 और T3 से उनके ऑपरेशंस चालू होंगे. क्या राष्ट्रव्यापी अब ऑडिट भी इस तरह के मेजर एयरपोर्ट जहाँ है मैंने बोला है कि बाकी जगहों पे भी जहाँ पे इस तरह के स्ट्रक्चर्स होंगे उसके ऊपर भी एक बार देखेंगे, क्योंकि मानसून का भी टाइम है, तो जरूर सेफ्टी के हिसाब से वो निर्णय भी हम करेंगे. सर, एक सीरियस कंसर्न ये है कि कोई तूफान नहीं आया था, बारिश थी, प्री मानसून बारिश थी. वही टेक्निकल बिल्डिंग के बारे में जो भी बातें होंगे, लेट द इन्वेस्टिगेशन कमिटी डू देयर थिंग, एंड वंस द रिपोर्ट कम्स आई विल गिव यू क्लैरिटी. దేశ రాజధానిలో కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ఐటీఓ వద్ద రోడ్లపై మోకాల లోతు వర్షపు నీరు చేరడంతో వాహనాలు ముందుకు కదలేక మొరాయించాయి. యమునా నగర్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అరబిందో రోడ్డు వద్ద రహదారి బ్లాక్ అయింది. చాలా మంది పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. మూల్చంద్ ఏరియాలో అంబులెన్స్ సహా కొన్ని వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. సాకేత్ మెట్రో వద్ద వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. ఇండియా గేట్ వద్ద స్థానికులు వానను ఆనందంగా ఆస్వాదించారు. ఢిల్లీలో నిన్నటితో కలిపి ఇవాల్టి ఉదయానికి 154 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇన్ని రోజులు ఢిల్లీ వాసులు వేడితో అల్లాడగా వర్షాల కారణంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీని తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది. కర్ణాటక హవారి జిల్లా గుండెనహల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ వ్యాన్ ఢీకొన్న ఘటనలో 13 మంది దుర్మరణం పాలవగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 17 మంది ప్రయాణిస్తున్నారు. 11 మంది అక్కడికక్కడే మరణించగా 2 ఆసుపత్రిలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో 2కి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. బాధితులు చించోలి మాయమ్మ ఆలయాన్ని దర్శించుకుని శివమొగ్గలోని స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. మినీ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. రెండున్నరేళ్ల ఆ చిన్నారిని క్యాన్సర్ మహమ్మారి కాటేసింది. బొమ్మలతో ఆడుకోవలసిన పాపాయి రెటీనా క్యాన్సర్తో పోరాడుతోంది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో లక్షలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించిన చిన్నారి పూర్తిగా కోలుకోలేదు. మెరుగైన చికిత్స కోసం 20 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు. అంత డబ్బు ఖర్చు చేసే స్తోమత లేదని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ
చిన్నారి పేరు నిత్య. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ కు చెందిన సుబ్రహ్మణ్యం రమాదేవి దంపతుల కుమార్తె. తండ్రి సుబ్రహ్మణ్యం డాన్సర్ కాగా తల్లి రమాదేవి గృహిణి. ఏడాది వయసు ఉన్నప్పుడు నిత్య కంటి చూపులో మార్పును గమనించిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. వైద్య పరీక్షలు చేసి చిన్నారికి రెటీనా క్యాన్సర్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించగా కీమో ఇచ్చే సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అది గమనించిన వైద్యులు పరీక్షలు నిర్వహించి మెదడులోని నరాల్లో రక్తం గడ్డకట్టిందని గుర్తించారు. ఈ నెల 2న ఓ శస్త్రచికిత్స చేసి మెదడులోని ఎముకను తొలగించారు. మరో 2 నెలల తర్వాత తొలగించిన ఎముకను అమర్చాలని వైద్యులు చెప్పారని నిత్య తల్లి చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తే రోజుకి ₹1,00,000 ఖర్చవుతోందని, అందుకే ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారు. నిత్యకు కాలు చెయ్యి పడిపోయాయని కోలుకునేందుకు ఫిజియోథెరపీ చేయిస్తున్నామని తెలిపారు. దీంతో ఇప్పటికే ఆర్థికంగా బాగా కుంగిపోయామని నిత్య తల్లి రమాదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపకైతే సర్జరీ అయిందండి. ఇక్కడ బోన్ కూడా తీశారు పాపకి. మళ్ళీ 2 months తర్వాత దానికి కూడా సర్జరీ ఉందని చెప్పారు. క్యాన్సర్ అయితే ఇంకా ట్రీట్మెంట్ చేయాలండి. ఇంకా ఇప్పటి వరకు అయితే 10 లక్షలు అయినాయండి. ఇంకా దానికి కూడా ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతూనే ఉంటాయి. అంటే సుమారు 10 లక్షల దాకా అవుతాయి అన్నారండి. ఇంకా సర్జరీ ఒకటి ఉంది. ఇంకా మళ్ళీ వేరే హాస్పిటల్లో పాపకి ఇట్లాగా క్యాన్సర్ది కూడా చూపించాలి అని చెప్పారు. అంటే మాకు ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఏదైనా మాకు ఎవరైనా సాయం చేస్తే బాగుండిద్దని మీ అందరినీ కోరుకుంటున్నాను. నిత్య తండ్రి సుబ్రహ్మణ్యం ఈవెంట్స్ లో డాన్స్ చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. సుబ్రహ్మణ్యం ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న స్నేహితులు నిత్య కోసం ఓ అడుగు ముందుకు వేశారు. డాన్సర్, యాంకర్లందరూ కలిసి ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. విజయవాడలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో తమకు వచ్చిన కళను ప్రదర్శించి విరాళాలు సేకరిస్తున్నారు. వాటిని నిత్య చికిత్సకు అందిస్తున్నారు. వీళ్ళు ఒక చిన్న పాపకి హెల్త్ బాగోలేదట, దానికోసం అని చెప్పేసి డాన్స్ మాస్టర్లు అందరూ కలిసి డాన్స్ చేస్తున్నారు. మా అబ్బాయి కూడా డాన్సరే, వాడి చేత కూడా చిన్న పెర్ఫార్మెన్స్ ఇప్పించేసి ఇప్పుడే చేసాం. నిజంగా వీళ్ళకి 2 ఏళ్ల పాపట బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పని అన్నారు. కానీ మా అందరి సహాయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇదవుతున్నాం. ఇలాగే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కదా, రోటరీ క్లబ్ అని, లయన్స్ క్లబ్ అని, ఇట్లా దీంతో పాటుగా గవర్నమెంట్ కూడా కొంచెం సహకారం అందిస్తే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. చిన్న పాప నిత్య మా కొరియోగ్రాఫర్ సుబ్బు వాళ్ళ అమ్మాయి. సో మా బతుకులు ఏంటంటే రెక్కాడితే గానీ డొక్కలాడవు. ఎందుకంటే ఏ రోజు ప్రోగ్రామ్ చేస్తే ఆ రోజు పేమెంట్ తోనే బతుకుతాం తప్ప మాకంటూ సేవింగ్స్ అని కానీ, మాకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ అని కానీ, ఇలా ఒక హెల్త్ సంబంధించిన కానీ ఎటువంటి సదుపాయాలు ఉండవు. గత వారం రోజులుగా అనేకమైన చోట్ల ఇలాంటి కార్యక్రమాలు ఫ్లాష్ మాబ్స్ చేస్తూ చాలా వరకు ఫండ్ రేస్కి వచ్చాం. సుమారుగా 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ ఎస్టిమేషన్ చేశారు. మా వంతు ప్రయత్నంగా దాదాపు 12 లక్షల దాకా మేము పోగేయడం జరిగింది. ప్రే ఫర్ యూ, మా స్కానర్స్, మా నెంబర్స్ అన్ని కూడా పోస్టర్స్ లో ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ మీరంతా కూడా సపోర్ట్ చేయండి. ఆ ఏరియాలో మధు స్టైలిష్ ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పెట్టిన స్టాటస్ చూసాం. ఈ రోజు ఇక్కడ ఫ్లాష్ మాబ్ జరుగుతుంది. ఇలాగా నిత్య అనే పాపకి బ్రెయిన్ డిసీజ్ వల్ల మనం దానికి ఆపరేషన్ చేయించడానికి యూనియన్ ఏదైతే ఉందో డాన్స్ యూనియన్ అనేది వాళ్ళందరూ ఫ్లాష్ మాబ్ కండక్ట్ చేసి మనీ అనేది కలెక్ట్ చేస్తున్నారు. సో నా వంతు ప్రయత్నంగా నేను సమ్ అమౌంట్ అనేది ఇచ్చాను తెలిసిన వాళ్ళని. మిగతా వాళ్ళందరినీ కూడా కోరుకునేది ఏంటంటే వచ్చి ఆ పిల్లకి హెల్ప్ చేయండి ప్లీజ్. 2.5 ఏళ్ల నిత్య ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం గాని, దాతలు గాని ఆర్థిక సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తమ పాప ప్రాణాలు నిలబెట్టాలని ప్రార్థిస్తున్నారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం మన్నేరువాగు పరిసర ప్రాంతాల్లో 41,000 ఏళ్ల క్రితం జీవించిన ఆస్ట్రిచ్ పక్షి గుడ్ల ఆనవాళ్లు గుర్తించామని పురావస్తు శాఖ ఉప సంచాలకుడు సురేష్ తెలిపారు. ఆ శాఖ కమిషనర్ జి వాణిమోహన్ ఆదేశాలతో మన్నేరువాగు పరిసర ప్రాంతాలను గురువారం పురావస్తు శాఖ పరిశోధకుల బృందం సందర్శించింది. మన్నేరువాగు పరిసరాల్లో ప్రాచీన మానవుడు వినియోగించిన ఆయుధాలు, జంతు అవశేషాలను గుర్తించామని ఉప సంచాలకుడు సురేష్ వెల్లడించారు. ముసలి, ఇతర జంతువుల అవశేషాలను ల్యాబ్లకు పంపించినట్లు తెలిపారు. ఈ ఏరియాలో, ఈ మున్నేరు వాగు ఈ పరిసర ప్రాంతాల్లో ప్రాచీన మానవుడితో పాటు అతని యొక్క ఆ ఏరియాలో ఉన్నటువంటి జంతువుల యొక్క జంతువులు ఏమేమి జంతువులు ఉన్నాయి, ముఖ్యంగా 40 కేజీల యొక్క బరువు కంటే ఎక్కువగా ఉన్నటువంటి జంతువులు, వాటి యొక్క అవశేషాలకు సంబంధించి ప్రత్యేకంగా సర్వే చేశారు. ఆ ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో రీసెంట్గా ఈ లాస్ట్ మంత్ ఎండింగ్ నుంచి ఇక్కడ త్రవ్వకాలు జరపడం జరిగింది. ఈ త్రవ్వకాల్లో మనకు ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే
ఆస్ట్రిచ్ పక్షి, మనం నిప్పు కూడా అంటాం, ఎక్కువగా ఇవి ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ ఆస్ట్రిచ్ పక్షి యొక్క గూడు, ఆ పక్షి యొక్క గుడ్లు యొక్క షెల్స్, పెంకులు యొక్క శిలాజాలు ఐడెంటిఫై అయినాయి, ఇక్కడ దొరకడం జరిగింది. ముసలి అస్థిపంజరంకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా దొరికింది. ఇలా ఇంకా కొన్ని చిన్న చిన్న జంతువుల యొక్క ఆనవాళ్ళు కూడా దొరికినాయి. వీటన్నిటినీ కూడా కలెక్ట్ చేసి వీటిని ప్రజెంట్ వేరే ల్యాబ్స్కు పంపించున్నారు. ఇంటర్నేషనల్ వైజ్ ఉన్నాను, మరియు నేషనల్ వైజ్ కొన్ని ల్యాబ్స్కు పంపించారు. ఆ ల్యాబ్స్ రిపోర్ట్ సుమారు ఇంకొక 1 month 1.5 months పట్టవచ్చు ఆ ల్యాబ్స్ రిపోర్ట్ కంప్లీట్గా రావడానికి. వీటన్నిటిని కూలంక్షంగా చర్చించిన తర్వాత ఫర్దర్గా చేయాల్సిన పనులు ఏంటి అన్న దాని మీద ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. వైకాపా పాలనలో రాజధాని అమరావతిలో పడకేసిన వివిధ సంస్థల నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న పనుల్లో పురోగతి కనిపిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఫోరెన్సిక్ ప్రయోగశాల పనులు ఊపందుకున్నాయి. ఇదే తరహాలో అమరావతిలో భూములు తీసుకున్న సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతిష్టాత్మక సంస్థలు, పేరొందిన శాఖల కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటైనా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాంటి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎర్రతివాచి పరిచి స్వాగతిస్తాయి. కానీ వైకాపా ప్రభుత్వం మాత్రం అందుకు భిన్న ధోరణి అనుసరించి అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కాకుండా మోకాలడ్డింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వివిధ కేంద్ర సంస్థలకు భూములు కేటాయించింది. జగన్ ప్రభుత్వంలో తగిన సహకారం లేక వాటి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో రాజధానిలో నిర్మాణ పనులకు జీవం వచ్చింది. ఇదే సమయంలో కేంద్ర నిధులతో అమరావతిలో నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ పనులు వేగవంతమయ్యాయి. పోలీస్ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ల్యాబ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. 2025 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇది లాస్ట్ 4 years వర్క్ ఇది ఆగిపోయింది సార్. అది ఫండ్స్ రాక ఇప్పుడు మన ఆగస్టు నుండి వర్క్ స్టార్ట్ చేశాం అనమాట. ఇది ఇప్పుడు ఈ బ్యాలెన్స్ వర్క్ వచ్చేసేపటికి 27.2 crores అండి. బ్యాలెన్స్ వర్క్ ఇది ఒక ఫ్లోర్ వచ్చేసి 12,500 SFT. ఇంకా దీని మీద మనం 4 floor స్లాబ్లు వేయాలన్నమాట. ఇది 2వ స్లాబ్ వేస్తున్నాం మనం ఈ నెలలో. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేశారు, 13 crores అంతా రిలీజ్ చేస్తామన్నారు. దానికి కాంట్రాక్టర్లకి వీళ్ళకి పేమెంట్లకి ఇవ్వాలన్నమాట. కాగ్, ఆర్బీఐ, సిబిఐ, ఎఫ్సిఐ, సిపిడబ్ల్యూడి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, నిఫ్ట్, ఎన్ఐడి, టూల్ డిజైన్ వంటి సంస్థలకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపులు జరగ్గా ఒక్క ఎన్ఐడి మాత్రమే పనులు ప్రారంభించింది. మొదటి దశ పనులు పూర్తి చేసుకుని కొద్ది నెలల క్రితం కార్యకలాపాలు కూడా ప్రారంభించింది. వైకాపా ప్రభుత్వం అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో రహదారి సౌకర్యం లేక ఎన్ఐడి అధికారులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టింది. నిర్మాణ పనులు చేపట్టేందుకు గుత్తేదారులతో చర్చలు ప్రారంభించింది. రహదారులు, ఇతర మౌలిక వసతుల పనులు పట్టాలెక్కితే అమరావతి నిర్మాణం మరింతగా ఊపందుకునే అవకాశాలున్నాయి. పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇంధన సంస్థలు అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. జాతీయ ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్మాణం ఇప్పుడు వేగంగా జరుగుతుండటాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇదే తరహాలో ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా తమకు కేటాయించిన భూముల్లో పనులు ప్రారంభిస్తే అమరావతిలో కార్యకలాపాలకు ఊతమిచ్చినట్లవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేస్తే అవి మౌలిక వసతుల కల్పనకి, పెట్టుబడులు పెట్టడానికి ఒక మధ్య వారధిగా పనిచేసేటువంటి, అంటే ఆర్థిక కార్యకలాపాలకి ప్రభుత్వ రంగ సంస్థలు ఒక వేదికగా నిలుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వ రంగ సంస్థలు అమరావతిలోకి వచ్చినాయో ఆంధ్రప్రదేశ్కి వాటి ద్వారా వాటి అనుబంధ పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి. ఏదైతే నిర్దేశిత లక్ష్యాలు ఉన్నాయో రాబోయే 2050 సంవత్సరానికి 35 లక్షల మంది అమరావతికి చేరుకుంటారు. దాదాపు 15 లక్షల మందికి విద్యా ఉపాధి అవకాశాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కేటాయించినటువంటి భూముల్లో కానివ్వండి, ప్రతిపాదించినటువంటి సంస్థలన్నింటినీ కూడా యథావిధిగా ఎన్ని వచ్చి అమరావతి ప్రాంతంలో నెలకొల్పితే ఆటోమేటిక్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ ప్రాంతంలో గతంలో అనేక యూనివర్సిటీలు, విద్యా సంస్థలు కూడా వచ్చి ఇక్కడ విద్యాలయాలు స్థాపిస్తామని చెప్పారు. వాళ్ళందరినీ కూడా మళ్ళా పోగొట్టుకున్నటువంటి నమ్మకాన్ని మళ్ళీ వాళ్ళకి తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో ఒరిజినల్గా ప్రతిపాదించబడినటువంటి జోన్ల ప్రకారం అన్ని సంస్థలు కూడా నెలకొల్పే విధంగా మరి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళ అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని కూడా రైతులు కోరుతున్నారు. తద్వారా అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు, అలాగే నిర్మాణ పనులను కూడా ఇతర ప్రాంతాలు కూడా వేగవంతం అవుతాయని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అదితో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.
వైకాపా పాలనలో జరిగిన అక్రమాలపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగం, వీఐపీ టికెట్ల కేటాయింపులు అవకతవకలపై విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. తిథిదేను ప్రక్షాళిస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది. ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు, ఇంజనీరింగ్ విభాగంలో 100 కోట్ల రూపాయల నిధుల వ్యయం, శ్రీవాణి ట్రస్టు టికెట్ల అమ్మకాలు, తిరుమలలో వసతి గృహాల ఆధునికీకరణపై దృష్టి సారించింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శన టికెట్లు కేటాయించి సమకూరిన నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులపై ఆరా తీస్తున్నారు. వైకాపా పాలనలో తిరుమలలో భక్తుల వసతి గృహాల ఆధునికీకరణ పేరుతో కోట్ల రూపాయల నిధులు వ్యయం చేయడంపైనా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. వరాహస్వామి అతిథి గృహం, నారాయణగిరి వసతి గృహాలతో పాటు సాధారణ భక్తులకు కేటాయించే వసతి గృహాల ఆధునికీకరణ కోసం కేటాయించిన నిధుల వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాల్ని కూల్చి 460 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు, వసతి గృహాల టెండర్లు తదితర అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో డొనేషన్ విధానంలో కాటేజీల కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాల్ని గుర్తించే దిశగా చర్యల్ని ప్రారంభించారు. నిత్యాన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ముడి సరుకుల కొనుగోలు తదితర అంశాలపై దస్త్రాల్ని పరిశీలిస్తున్నారు.